డిజిటల్ యుగం వచ్చినప్పటి నుంచి చాలా మంది పిల్లలు ఫోన్లకే బానిసైపోతున్నారు. కాసేపు రీల్స్, కాసేపు గేమ్స్ అంటూ తమ బాల్యాన్ని ఫోన్లలో గడిపేస్తున్నారు. దీనికి కారణంగా వారి శారీరక, మానసిక ఎదుగుదల నెమ్మదిస్తుంది. అలాగే వారిలో తెలివితేటలు కూడా కరువైపోతున్నాయి. ఒకవేళ వారి నుంచి ఫోన్ లాక్కుంటే ఒక భూకంపమే. అందుకే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో మార్పు తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో మార్పు కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ జంగిల్ లైబ్రరీ. జంగిల్ లైబ్రరీ అనే పేరు మాత్రం కొత్తగా అనిపిస్తుందా? ఈ ప్రాజెక్టు కూచ్ బిహార్ అడవుల్లో ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైబ్రరీలు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులు 3 రోజుల పాటు ఈ అరణ్య ప్రాంతాల్లో పుస్తకాలతో సమయం గడిపేస్తారు. ప్రకృతి మధ్యలో పక్షుల శబ్దాలు వింటూ, ఉష్ణమయంలో సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ పుస్తకాలపై దృష్టి పెట్టడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ లైబ్రరీలో పిల్లలకు ఆసక్తికరమైన పుస్తకాలుంచారు. తద్వారా వారికి పుస్తక పఠనంలో ఆసక్తి పెరుగుతుంది. ఈ ప్రయత్నం పిల్లల ఫోన్ అడిక్షన్ను తగ్గించి ఇతర అంశాలపై వారి ఆసక్తిని మళ్లించే అవకాశం ఉంది. ఈ ఆలోచన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా వల్ల చిన్నారుల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయి. ఫోన్ లాంటి డివైజుల వాడకం వల్ల పిల్లల ఏకాగ్రత, ఆలోచన శక్తి తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఈ అలవాట్లు వారి మేధా సామర్థ్యంపై, జ్ఞానాన్ని పెంచుకోవడంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అధ్యయనాల ప్రకారం ఈ తరహా అలవాట్ల వల్ల పిల్లల్లో గందరగోళం, ఆలోచన శక్తి తగ్గిపోవడం, రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు డిప్రెషన్కు గురవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.